విహరి, నువ్వు, నేను, మీ నాన్న ముగ్గురం కూడా ఇక్కడే ఉండేవాళ్ళం. ఈ ఇంటి జ్ఞాపకాలను మర్చిపోయావా? మీ నాన్న తిరిగి మనమంతా ఇక్కడే ఉండాలని పైనుంచి కోరుకుంటున్నారేమో. అందుకే మనమంతా ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఉండాలనుకుంటున్నాము అని యమున చెప్తూ ఉంటుంది. అవునా విహారీ, మా అన్నయ్య కోరిక ఇదేనేమో. అందుకే మా అన్నయ్య మనందరినీ ఇక్కడికి చేర్చాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. బావా కాదనకు, మనమంతా ఇక్కడే ఉందాం బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సరే మీ ఇష్టం అని విహారీ అంటూ ఉంటాడు. నానమ్మ, నాన్న ఒప్పుకున్నాడు అని సిరి చెప్తూ ఉంటుంది. అవునమ్మా సిరి, మీ నాన్న ఒప్పుకున్నారు. ఇక మీదట మనమంతా కూడా ఈ విశాఖపట్నంలోనే ఉంటున్నాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక యమున విహారీ దగ్గరకు వెళ్ళి, నాన్న విహారీ, నువ్వు ఆఖరి నిమిషంలో వచ్చి మన కంపెనీని నిలబెడతావని అసలు అనుకోలేదు. మీ నాన్న పేరు మీద ఉన్న ఈ కంపెనీ మళ్ళీ పూర్వ వైభవం పునికి పుచ్చుకోవాలి. మీ నాన్న ఆత్మ అప్పుడే శాంతిస్తుంది నాన్న అని యమున చెప్తూ ఉంటుంది. ఈ కంపెనీకి తిరిగి పూర్వ వైభవం రప్పించడం కోసమేనమ్మా నేను మన ఊరిని అన్నిటినీ కూడా వదిలి ఇక్కడికి వచ్చింది అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, చాలా రోజుల తర్వాత నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకుంటా అంటున్నావు. ఆల్ ది బెస్ట్ రా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ మోయ అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనా బావ తిరిగి కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నాడంటే బావ మారిపోయినట్టే అనిపిస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. అవును విహారీ, నువ్వు మారిపోయి సహస్ర సిరితో సంతోషంగా ఉంటే చూడాలని ఉందిరా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నేను మా నాన్న స్థాపించిన మొదటి కంపెనీకి పూర్వ వైభవం తెప్పించడం కోసమే మామూలు మనిషిని అయ్యానే కానీ సహస్రతో కలిసి జీవితం పంచుకోవడానికి కాదు. నేను ఎప్పటికీ జీవితం పంచుకోవాలనుకుంటుంది లక్ష్మితోనే. లక్ష్మి ఎక్కడ ఉన్నా నాకు కనిపిస్తుంది, నా కంట పడుతుంది. ఆ దేవుడు నన్ను లక్ష్మిని కలిపడం కోసమే ఇంత దూరం తీసుకొచ్చాడేమో. నా అదృష్టం బాగుంటే ఖచ్చితంగా నా లక్ష్మి ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది, నన్ను తప్పకుండా చేరుకుంటుందని నా మనసు చెప్తుంది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. విహారీ, ఏం ఆలోచిస్తున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని యమున చెప్పడంతో సరే అమ్మా అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అంబిక ఒక దగ్గర ఉంటే సుభాష్ అంబిక దగ్గరకు వెళ్ళి, అంబిక, విహారీ ఆఖరి నిమిషంలో ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. అవును సుభాష్, విహారీ ఇలాంటి పని చేస్తాడని అసలు అనుకోలేదు. నేను ఎంతో ప్లాన్ చేశాను. మా అన్నయ్య పేరు ఇక ఎక్కడ కూడా వినిపించకూడదు అనుకున్నాను. కానీ విహారీ ఆఖరి నిమిషంలో అంతా కూడా నాశనం చేసేసాడు. విహారీ 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 అని చెప్పి అంబిక ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అంబిక, ఇప్పటికే ఆ కంపెనీని స్థాపించి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీకి పూర్వ వైభవం రావటం అనేది చాలా కష్టం. ఒక 4-5 నెలలు కష్టపడి దానికి పూర్వ వైభవం రాదని విహారీ దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడులే, కంగారు పడకు అని చెప్పి సుభాష్ అంబికతో చెప్తూ ఉంటాడు. ఇక విహారీ రెడీ అయ్యి కిందికి వస్తాడు. నాన్న విహారీ, భోజనం చేద్దురా అని యమున పిలుస్తూ ఉంటుంది. అమ్మ ఆకలిగా లేదు, అలా మన కంపెనీ వైపు వెళ్ళొస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి యమున అంటుంది. ఇక విహారీ కంపెనీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో హరికృష్ణ బీచ్లో జ్యూస్ అమ్ముకుంటూ ఉంటాడు. బాబు ఒక జ్యూస్ ఇవ్వు అని కస్టమర్ అడగగానే జ్యూస్ ఇస్తాడు. చేంజ్ తీసుకోకుండా కస్టమర్ వెళ్ళిపోతూ ఉంటే, అంకుల్ అంకుల్ చేంజ్ అంకుల్ అని హరికృష్ణ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తూ ఉండగా అట్నుంచి కారు వస్తూ ఉంటుంది. కారుని హరికృష్ణ చూసుకోకపోవడంతో కారు వచ్చి హరికృష్ణను గుద్దపోతూ ఉండగా విహారీ పరిగెత్తుకుంటూ వచ్చి హరికృష్ణను సేవ్ చేస్తాడు. రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, చూసుకొని నడవాలి కదా బాబు అని విహారీ అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అని చెప్పి హరికృష్ణ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు. సూపర్ మ్యాన్ మీరా అని హరికృష్ణ విహారీని అంటూ ఉంటాడు. సూపర్ మ్యానా అని విహారీ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. నిన్న రౌడీలను కొట్టారు కదా సూపర్ మ్యాన్ లాగా, ఈరోజు సూపర్ మ్యాన్ లాగా నన్ను సేవ్ చేశారు కదా, అందుకే ఈరోజు నుంచి మీకు నేను సూపర్ మ్యాన్ అని పేరు పెడుతున్నాను అని హరికృష్ణ అంటూ ఉంటాడు. అవును, మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ఈ ఊర్లో చూడలేదు, కొత్తగా వచ్చారా ఈ ఊరికి అని చెప్పి హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. అవునరా, నేను రీసెంట్గానే ఇక్కడికి వచ్చాను, నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్ళ అనిపిస్తున్నావు, అయినా రౌడీలతో నీకు గొడవేంట్రా అని విహారీ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు మంచివాళ్ళు కాదు సూపర్ మ్యాన్, వాళ్ళు మా అమ్మను ఏడిపించారు, తప్పుగా మాట్లాడారు మా అమ్మ పట్ల, అందుకే
వాళ్ళను కొట్టాను అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. అమ్మను తప్పుగా మాట్లాడిన వాళ్ళను కొట్టడం కాదు, నరికి చంపేయాలి అని విహారి అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సూపర్ మ్యాన్, చాలా చక్కగా చెప్పావు అని హరికృష్ణ అంటూ ఉంటాడు. అవును, నువ్వేంట్రా ఇక్కడున్నావు, మీ అమ్మ ఎక్కడా అని విహారి అడుగుతూ ఉంటాడు. మా అమ్మ బీచ్కి అవతల పక్కన ఏబీసీ జ్యూస్ అమ్ముతుంది సూపర్ మ్యాన్, నేను యువతలి పక్కన ఏబీసీ జ్యూస్ అమ్ముతాను అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. మరి స్కూల్కి వెళ్ళవారా నువ్వు అని విహారి అడుగుతూ ఉంటాడు. వెళ్తాను సూపర్ మ్యాన్, స్కూల్ టైంలో స్కూల్కి వెళ్తాను, ఖాళీ టైంలో అమ్మకు హెల్ప్ చేయడం కోసం ఏబీసీ జ్యూస్ అమ్ముతాను అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. నువ్వు నిజంగా చాలా గ్రేట్ రా, ఈ వయసు నుంచే మీ అమ్మకు చాలా హెల్ప్ చేస్తున్నావు అని విహారి అంటూ ఉంటాడు. అవును, మీ నాన్న ఏం చేస్తారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. నాన్న ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో నాకు అస్సలు తెలియదు సూపర్ మ్యాన్, అమ్మ నాన్నకు దూరంగా ఉంటుంది అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. అంటే మీ నాన్న మంచివాడు కాదా, అందుకే మీ అమ్మ మీ నాన్నకు దూరంగా ఉంటుందా అని విహారి అడుగుతూ ఉంటాడు. లేదు సూపర్ మ్యాన్, మా నాన్న చాలా మంచివారంట, మా నాన్న ఎంత గొప్పవాళ్ళో మా అమ్మ చాలా సార్లు చెప్పింది, మా నాన్న నిజంగా రియల్ హీరో అంట అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. రేయ్, మీ నాన్న అంత మంచివాడైతే మరి మీ అమ్మ ఎందుకురా మీ నాన్నకు దూరంగా ఉంటుంది అని విహారి అడుగుతూ ఉంటాడు. ఏమో సూపర్ మ్యాన్, అవన్నీ అమ్మ నాకు చెప్పదు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి, అమ్మ సిరి, మీ బాబుని ఒక కారు గుద్దపోతుంటే ఒక అతను కాపాడాడు, బాబుని అలా జ్యూస్ అమ్మించవద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా, నా మాట వినవు కదా నువ్వు అని లక్ష్మితో ఒక ఆవిడ చెప్తూ ఉంటుంది. ఏంటి, హరికృష్ణని కారు గుద్దపోయిందా, ఇప్పుడు హరికృష్ణ ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఒక అతను దేవుళ్లాగా సమయానికి వచ్చి కాపాడాడమ్మా, నీ కొడుక్కి ఏమీ కాలేదు అని ఆ పెద్దావిడ చెప్పడంతో, మీరు కాసేపు షాప్ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే హరికృష్ణ దగ్గరకు వెళ్ళొస్తాను అని లక్ష్మి పరిగెత్తుకుంటూ హరికృష్ణ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక హరికృష్ణ విహారి ఇద్దరు కూడా మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ బీచ్కి యువతలి పక్కకు వస్తుంది. హరికృష్ణ ఎక్కడున్నాడు, ఈరోజు జ్యూస్ ఎక్కడ అమ్ముతూ ఉన్నాడు అని లక్ష్మి మనసులో అనుకుంటూ నాన్న హరికృష్ణ అని గట్టిగా అరవటంతో హరికృష్ణకు లక్ష్మి గొంతు వినిపించి అమ్మా అని గట్టిగా అంటూ ఉంటాడు. విహారి ఆ మాట వినగానే, రే, నీ పేరు హరికృష్ణనా అని అడుగుతూ ఉంటాడు. అవును సూపర్ మ్యాన్, నా పేరు హరికృష్ణ, నాకు అస్సలు ఆ పేరంటే ఇష్టం లేదు, నేను మా అమ్మకు ఎన్నోసార్లు చెప్పాను నన్ను క్రిష్ అని పిలవమని, కానీ మా అమ్మ వినిపించుకోదు, హరికృష్ణననే పిలుస్తా అంటుంది అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఆ పేరు నిజంగా చాలా గొప్పదిరా, ఆ పేరుకి చాలా విలువుందిరా అని విహారి చెప్తూ ఉంటాడు. సూపర్ మ్యాన్, నీకు కూడా హరికృష్ణ అన్న పేరంటే ఇష్టమా అని చెప్పి హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. అవునరా, అది మా నాన్న పేరు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. సూపర్ మ్యాన్, మా అమ్మ ఇక్కడికి వచ్చినట్టుంది, నన్ను పిలిచింది, మా అమ్మ దగ్గరకు వెళ్ళొస్తాను అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. మరి షాప్ ఎవరు చూస్తారా అలా వెళ్ళిపోతున్నావు అని విహారి అడుగుతూ ఉంటే, సూపర్ మ్యాన్, నేను వచ్చే వరకు నా షాపును చూడవా ప్లీజ్ అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. సరే వెళ్ళరా, చూస్తుంటాను అని విహారి చెప్తూ ఉంటాడు. వీడెవడో భలే తగిలాడు, బిజినెస్ మ్యాన్గా ఉన్న నన్ను జ్యూసులు అమ్మేవాళ్ళ చేసేశాడు అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు హరికృష్ణ లక్ష్మి దగ్గరకు వెళ్తాడు. నాన్న హరికృష్ణ, నీకు కారు గుద్దపోయిందంట కదా, నీకు ఏం కాలేదు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకేం కాలేదమ్మా అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. కాస్త చూసుకోవాలి కదా నాన్న అని లక్ష్మి అంటూ ఉంటే, అమ్మా నన్ను కారు గుద్దపోయింది నిజమే, కానీ సూపర్ మ్యాన్ సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశాడు అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. సూపర్ మ్యానా, అదెవరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ అమ్ముతున్నాడు సూపర్ మ్యాన్, రామ్మా నిన్ను తీసుకెళ్తాను అని హరికృష్ణ జ్యూస్ షాప్ దగ్గరికి లక్ష్మిని తీసుకొని వెళ్తాడు. అప్పుడు విహారికి ఫోన్ వస్తుంది. విహారి ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరుగుతాడు. హరికృష్ణ లక్ష్మిని తీసుకొని జ్యూస్ షాప్ దగ్గరకు వచ్చి, సూపర్ మ్యాన్ ఇటు తిరుగు అని అనటంతో విహారి హరికృష్ణ వైపు తిరుగుతాడు. సూపర్ మ్యాన్, ఈవిడే మా అమ్మ సిరి పేరు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. వెంటనే విహారి లక్ష్మిని చూస్తాడు. లక్ష్మి కూడా విహారిని చూస్తుంది. ఇద్దరు కూడా షాకింగ్గా ఒకరినొకరు చూసుకుంటారు.
ఇక లక్ష్మి విహారీని చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే విహారీ లక్ష్మిని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సూపర్ మ్యాన్ ఆగు ఆగు అని హరికృష్ణ పిలుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు యమున దగ్గర ఉన్న సిరి నానమ్మ బీచ్కి వెళ్దాము అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బీచ్కా? ఇప్పుడు కాదమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. లేదు నానమ్మ నాకు బీచ్కి వెళ్ళాలనుంది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి యమున అంటుంది. అప్పుడే సహస్ర వచ్చి సిరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. బీచ్కి వెళ్తున్నాను అమ్మా అని సిరి చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా రామ్మ సహస్ర వెళ్దాం అని యమున అంటూ ఉంటే ఈ ఎండకు బీచ్కా నేను రాను, మీరిద్దరూ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే అమ్మ సహస్ర నేను సిరిని తీసుకొని బీచ్కి వెళ్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ లక్ష్మి వెనుక పరిగెడుతూ లక్ష్మి ఆగు ఆగు అని పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి విహారీని చూసి ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుంటుంది. విహారీ గారేంటి ఇక్కడికి వచ్చారు, విహారీ గారు హైదరాబాద్లో కదా ఉండాల్సింది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.